ఈ ముగ్గురు క్యాండిడేట్లు మెయిన్లో కంటెస్ట్లో నిలబడ్డారు కదా, వాళ్ళ క్యారెక్టర్స్ అంటే వాళ్ళ ఇమేజ్ ఎంతవరకు పనిచేసింది అంటారు? అసలు ఆవిడ మీద సానుభూతి ఎక్కడ పనిచేయలేదండి అమ్మాయి మీద. ఎందుకంటే అమ్మాయి అనుకోకుండా దురదృష్టం కొద్ది పాపం భర్త పోగానే రావాల్సిన పరిస్థితిలో వచ్చిందే కానీ ఆవిడకి రాజకీయ అవగాహన లేదు. ఆవిడకి నియోజకవర్గం సరిహద్దులు ఏంటో తెలియదు, పొలిటికల్గా ఏం మాట్లాడాలో కూడా ఆవిడకి ఏమీ తెలియదు. భర్త సాటి భారీగా ఉంది, భర్త పోగానే తప్పనిసరి పరిస్థితిలో వచ్చింది. వచ్చిన తర్వాత ఇక్కడ జనం అందరికీ ఏంటంటే మొన్నటిదాకా ఉన్న కమ్మ సామాజిక వర్గం కొంతమంది భయపడి కేసులకి అంతమంది కేసులు పెట్టించాడు. గోపి కమ్మాళ్ళ మీద కూడా కేసులు పెట్టి చేశాడు. ఎన్టీఆర్ బొమ్మ పెడతాంటే తీపిచ్చేసాడు. నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ దెమ్మలను కూల్ చేయించి లేకపోతే రంగులు మార్పించి గులాబీ రంగు వేయించాడు. ఇవన్నీ దురాఘాతాలు చాలా చేశాడు. ఆ కసి అందరికీ ఉంది. ఇప్పుడు అతనే లేడుగా ఉన్నప్పుడు ఏంటంటే ఉన్నాడు కదా, మొగాడు ఉన్నాడు కదా, మళ్ళీ మనకి ఇబ్బంది పెడతాడేమోనని భయంతో 2023 అప్పుడు చాలామంది తలంచుకుని భయంతో ఓటు వరకు వేసి వచ్చారు, బయట పడలా. ఇప్పుడు పోయాడు అన్న తర్వాత ప్రతి ఒక్కడు వ్యక్తిగతమైన బాధలు కక్షలు తీస్తారు కదా, వీడు ఉండగా నన్ను ఎట్ట చేశాడు అట్ట చేశాడని. చేసిన మాట వాస్తవం. అతను దూకుడు తత్వంతో అతను మొదటి నుంచి అతని వ్యక్తి అటువంటిది, అతని చరిత్ర అటువంటిది. దాంతో వాళ్ళందరూ కూడా కసిగా చేశారు. ఈ అమ్మాయికి ఓన్ చేసుకునే కమ్యూనిటీ ఎవరు లేరు.